అంటే మీకు అర్థం కావట్లా సార్. సార్ ఒకటి అన్ని చదువుకునే వచ్చింది ఇక్కడికి. ఒక నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే వాళ్ళకేదో పని బాట లేకుండా పోయి ఒక నివేదిక తయారు చేసి వాళ్ళు ఏదో 365 రోజులు ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఒక నివేదిక తయారు చేసి ఇస్తే చదువుకునే దానికి కాదు కదా ఇచ్చింది. సరే మీరు చెప్పినట్టు కాగు ఎందుకుందో చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి మీరు కాగు వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. నేను చెప్తానండి, దయచేసి ప్రశాంతంగానండి. కాగు ప్రధాన కారణం ఎక్కడైనా లోపాలుంటే అవి ఎత్తి చూపి ఫర్దర్ గా జరగకుండా ఎక్కడెక్కడ తప్పులు చేశారో అవి చూసుకోండి, ఎక్కడెక్కడ మీరు ఇబ్బందులు పడారో చూసుకోండి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో కాపాడట్లా, మీరే కాపాడుతున్నారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు చేసిన వాళ్ళు ఎవరో కాపాడట్లా, మీరే కాపాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు హ్యాపీగా నవ్వుకుంటున్నారు. మా పార్టీకి ఇంకో ప్రతినిధి వచ్చాడు. దాని మీద ఉండదు సార్ దానికి. ఎస్ ఓకే రామ్మోహన్ రావు గారు చెప్పారు ఇంకొక సిబిఐనో లేదంటే సిఐడినో విచారణ చేయించి దాని మీద చర్యలు తీసుకోవాలంతే. ఓకే సార్. ఓకే బండారు రామ్మోహన్ రావు గారు వాస్తవంగా చాలా డాక్యుమెంట్లు నేను అదంతా చదివి రాత్రి అంతా చదివి డాక్యుమెంట్లన్నీ కట్ చేసుకొని ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి మొత్తం రెడీ చేసి మా పీసీఆర్ వాళ్ళకి కమాండింగ్ ఇచ్చి రెడీగా ఉండండి మనం ప్లే చేద్దాం అనుకున్నా. సరే మన విజయశేఖర్ రెడ్డి గారి వల్ల చూపించాలన్న ఆలోచన విరమించుకుంటున్నాను నేను. క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. ఏం లేదు సార్, నా ఉద్దేశం అంటే కాగుకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దానికి రాజకీయాలతో సంబంధం ఉండదు. మొత్తం దేశం మీద ఇట్లాంటి ఏం జరిగినా ప్రతి సంవత్సరం కాగు రిపోర్ట్ ఉంటుంది కదా, ప్రతి ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాని మీద. రూపాయి రాక రూపాయి పోక అంటాం కదా మనం. దానిలో పోలవరం మీద స్పష్టమైన నివేదిక ఇచ్చింది, నేను కూడా చదివిన రాజు గారు. సమస్య లేదు, దాని మీద పూర్తి స్థాయిలో అధికారం ఉంది దానికి. ఇది జరిగిందని చెప్పింది కదా, ఇది జరిగిన దాని మీద ఏం చేయాలి? అధికారుల మీద చర్య తీసుకునే అధికారం గవర్నమెంట్ కు ఉంటది, వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ అండ్ వైట్ లో ముందర పెట్టారు నివేదికలో తప్పులు ఉన్నాయా లేవా అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్చోవాలి. పబ్లిక్ అకౌంట్ కమిటీ నేతకు ఎవరంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్ష నాయకుడు, అది ఆనవాయితీ సాంప్రదాయం కూడా. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలు కూడా అవకాశం వస్తుంది కదా, చూసి చేయండి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని తప్పించుకోవడానికి బట్టగాల్చి మీదేయడం కాదు, నిజంగా రుజువు చేయాలి. ఏదైనా సరే వీళ్ళ మీద కావచ్చు వాళ్ళ మీద కావచ్చు అంటున్నారు. ఖచ్చితంగా దీన్ని చర్యలు ఉండాల్సిందే. అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. వైసీపీ